మునుపటి వీడియోలో మీ వినియోగదారుని సేవా కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతించే కొలమానాల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మీ వినియోగదారు సంబంధాల నిర్వహణను మెరుగుపరచడంలో మీకు సహాయపడడానికి మనం కొన్ని కార్యాచరణల గురించి తెలుసుకుంటాం. తద్వారా మీరు వినియోగదారుని సమస్యలను త్వరగా మరియు సులభంగా పరిష్కరించవచ్చు. సులభమైన లక్ష్యం వ్యాపార సంబంధాలను మెరుగుపరచడం. మరియు ఈ సూచించబడిన కార్యాచరణలు కేవలం అప్లికేషన్లలోని విధులు లేదా సామర్థ్యాలు లేదా మీరు మీ వినియోగదారులతో ఎలా కనెక్ట్ అవుతారో క్రమబద్ధీకరించడానికి మీరు కలిగి ఉన్న సిస్టమ్. మీ వినియోగదారులను సంతోషంగా మరియు మరింత వ్యాపారం కోసం ఆసక్తిగా ఉండడంలో మీకు సహాయపడడానికి ఇక్కడ 4 సులభమైన దశలు ఉన్నాయి. మీ వినియోగదారు సంబంధాల నిర్వహణను క్రమబద్ధీకరించడానికి సమస్యను స్వీకరించిన తర్వాత నిర్దిష్ట సమయ వ్యవధిలో వినియోగదారును గుర్తించి తెలియజేయడానికి మీరు యాక్టివ్ CRM సిస్టమ్ని కలిగి ఉండాలని మేము సూచిస్తున్నాం. ఇది వినియోగదారునకు వారి సమస్య స్వీకరించబడిందని మరియు నిర్వహించబడుతుందని భరోసా ఇవ్వడానికి సహాయపడుతుంది. ఇది మీ వినియోగదారులతో నమ్మకాన్ని ఏర్పరచడంలో కూడా సహాయపడుతుంది. ఇది మీ వ్యాపారానికి ముఖ్యమైనది. మీ CRMకి సిస్టమ్ లేదా పనిచేస్తూ కూడా ఉండాలి. తద్వారా అది లేవనెత్తిన సమస్యలకు ప్రతిస్పందించగలదు మరియు అవసరమైన చోట సంబంధిత నెట్వర్క్ పార్టిసిపెంట్లకు ఫార్వర్డ్ చేయగలదు. నిజానికి మీరు మీ వ్యాపారంలో వివిధ భాగస్వాములను కనెక్ట్ చేసే సమర్థవంతమైన అంతర్గత కమ్యూనికేషన్ నెట్వర్క్ను కూడా నిర్మించాలని దీని అర్థం. చివరగా, మీ తప్పు కాని సమస్య తలెత్తినప్పుడు మీ CRM సమస్యను స్వయంచాలకంగా తగిన చోటుకి దారి మళ్లించే వ్యవస్థను కలిగి ఉండాలి. ఉదాహరణకు, డెలివరీ ఆలస్యమైనట్లు కొనుగోలుదారు ఫిర్యాదు చేస్తే కొనుగోలుదారు నెట్వర్క్ పార్టిసిపెంట్ ఆ సమస్యను స్వయంచాలకంగా డెలివరీకి బాధ్యత వహించే విక్రేత NPకి ఫార్వర్డ్ చేయవచ్చు. సరైన వ్యక్తి సమస్యను పరిష్కరిస్తున్నారని నిర్ధారించుకోవడంలో ఇది సహాయపడుతుంది మరియు దానిని మరింత సమర్థవంతంగా పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఈ సూచించబడిన కార్యాచరణలతో పాటు నమ్మకమైన కస్టమర్ బేస్తో విజయవంతమైన మరియు స్థిరమైన వ్యాపారాన్ని నిర్మించడానికి మీరు త్వరగా అమలు చేయగల చెక్లిస్ట్ ఇక్కడ ఉంది. ఎల్లప్పుడూ మీ వినియోగదారులకు మొదటి స్థానం ఇవ్వండి. వీలైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి మరియు మీ వ్యాపారం సజావుగా మరియు సమర్థవంతంగా నిర్వహించబడుతుందని నిర్ధారించుకోండి. తద్వారా మీరు వారిని మరింత బాగా చూసుకోవచ్చు. చాలా వరకు వినియోగదారుల ప్రశ్నలు ప్యాకేజింగ్ మరియు డెలివరీ సమస్యలకు సంబంధించినవని మనం ఇప్పటికే మునుపటి అధ్యాయాల్లో తెలుసుకున్నాం. సరైన ఆర్డర్లు ప్యాక్ చేయబడ్డాయా, సరిగా ప్యాక్ చేయబడ్డాయా మరియు సమయానికి డెలివరీ చేయబడిందా అని నిర్ధారించుకోవడం ద్వారా మీరు వీటన్నింటినీ సులభంగా నివారించవచ్చు. ఇది మీకు రద్దులను తగ్గించడంలో మరియు మరిన్ని లాభాలు ఆర్జించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఇది మిమ్మల్ని ఈ సెషన్ ముగింపుకు తీసుకువచ్చింది. మనం సరైన వినియోగదారు సంబంధాల నిర్వహణ గురించి తెలుసుకున్నాం మరియు మిమ్మల్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి కొన్ని కార్యాచరణలను సూచించాం. ఆపై సంతృప్తి చెందిన వినియోగదారులను సృష్టించడంలో మీకు సహాయపడడానికి మనం త్వరిత చెక్ లిస్ట్ ను పరిశీలించాం. తద్వారా మీరు విజయవంతమైన మరియు స్థిరమైన వ్యాపారాన్ని నిర్మించగలరు. మన తదుపరి వీడియోలో నిర్దిష్ట వ్యాపార నియమాలను నిర్వచించడం ద్వారా ONDC నెట్వర్క్లో మీ వ్యాపారాన్ని సజావుగా ఎలా కొనసాగించాలో మనం నేర్చుకుంటాం. పాలసీ మరియు సాంకేతిక స్థాయిలలో మీరు చేయవలసిన నియమాలను మనం పరిశీలిస్తాం. మీరు దాని గురించి ఇక్కడే తెలుసుకోవచ్చు.